సర్వశక్తిమంతుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ అనుదినాహారముని మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. ప్రియ సహోదరులరా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ దేవుని రాకడకు సిద్ధపడుతున్నారని, ప్రార్థనలో ఎదుగుతున్నారని మేము నమ్ముచున్నాం. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మనము సిద్ధపడాలి. మనతో కూడినటువంటి వారిని మనం సిద్ధపరచాలి. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జీవితం ఎంత స్వల్పమైనదో అంతే విలువైనది. కాలు జారితే వెనక్కి తీసుకుని వచ్చు, కాలం దాటిపోతే మాత్రం అదప్పటికీ సాధ్యం కాదు. గడియారపు ముళ్ళులు తిరిగిన చోటే తిరుగుతాయి, కానీ గతించిన కాలంలో ఒక్క సెకండ్ కూడా వెనక్కి తెచ్చుకోలేము. అయితే మనం ధనాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో అవగాహన కలిగి ఉన్నాము, కానీ సమయాన్ని గూర్చిన అవగాహన మాత్రం మనలో లేనే లేదు. చాలా ఎక్కువ మంది 24 గంటలు మాకు సరిపోవట్లేదు అని అంటూ ఉంటారు. వీరు వ్యర్థమైన చాటింగ్స్, గాసిప్స్, వ్యర్థమైన కార్యకలాపాలతో ఊహల లోకంలో విహరిస్తూ గాలిలో మేడలు కడుతూ సమయాన్నంతా వ్యర్థముగా వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఎండమావులకే ఎంత పరిగెత్తినా దాహం ఎట్లా తీరదో అట్లానే వీరికి రోజుకు 48 గంటలైనా సమయము చాలదు. ఊహల లోకానికి అలవాటు పడితే వాస్తవికంగా నువ్వు జీవించలేవు. నీ ఊహలకు కూడా తప్పక హద్దులుండాలి. నీవనొచ్చు, లేదు నేను నా కుటుంబం కొరకు కష్టపడుతున్నాను అని. నిజంగా అభినందనీయమే. అయితే నీకొక సూటి ప్రశ్న. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నీవు దేవునితో గడిపే సమయం ఎంత? కొందరికేమో 24 గంటలు చాలట్లేదంటే మరికొందరికేమో టైం పాస్ అవ్వట్లేదట. అంటే వీళ్ళకు చేయడానికి పనంటూ ఏదీ లేదేమో. అట్లా అనేమి కాదు, కానీ పని చేయడానికి వారు ఇష్టపడరు. మొహమాటం లేకుండా చెప్పాలంటే వీరు సోమరులు. ఇంకా నిద్రపోదాం, ఇంకా కొంచెం కునుకుదాం, ఇంకా నిద్రపోదాం అంటూ వారి సమయాన్ని వృధా చేస్తారు. సుఖానికి అలవాటు పడ్డవారు వీరికి ఏ పని చేయాలన్నా కష్టమే. ఇక ప్రార్థన అంటే నిద్ర ముందే ముంచుకొచ్చేస్తుంది. అయితే మన జీవితంలో గతించిన ప్రతి క్షణం మనలను మరణానికి మరింత దగ్గర చేరుస్తుంది. దినములు చెడ్డవి. మనము చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. ప్రసంగి 3వ అధ్యాయము 15వ వచనం. దీనిని బట్టి కాలం ఒక చట్రంలో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. విచారం ఏమిటంటే మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా గడియారపు ముళ్ళు వలె ఒక చట్రంలో తిరుగుతున్నాయి. పాపము చేయడం, పశ్చాత్తాపడడం, కొంత విరామం తర్వాత విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేయడం, మరలా పశ్చాత్తాపడడం. పాపము పశ్చాత్తాపం ఒకదానికి మరొకటి మన ఆధ్యాత్మిక చట్రంలో తిరుగుతూనే ఉన్నాయి తప్ప కొంచెమైనను ఆధ్యాత్మిక పురోగతి ఎక్కడ కనబడడం లేదు. ప్రియ స్నేహితుడా, బోధకులుగా ఉండవలసిన మనము మొదట మూల పాఠములు కూడా తెలియని స్థితిలో జీవించాల్సి వస్తుంది. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. హెబ్రీ 5వ అధ్యాయము 12వ వచనం. అందుకే నిరీక్షణతో కదం తొక్కాల్సిన మనం నిరాశతో కాలాన్ని వెళ్ళబుచ్చవలసి వస్తుంది. చాలామంది క్రైస్తవులు తప్పులు చేయడానికి అంతగా భయపడడం లేదు. దేవుని కృప క్షమాపణతో బ్రతికిపోవచ్చని ధైర్యం తెచ్చేసుకుంటున్నారు. అవును ప్రియ స్నేహితుడా, తప్పు చేయడానికి ముందు వ్యర్థం చేసుకున్న సమయం
చేసేటప్పుడు కరిగిపోయిన కాలం, చేసిన తర్వాత వాటి ప్రతిఫలాలు అనుభవిస్తూ పోగొట్టుకుంటున్నటువంటి కాలం, ఇట్లా మన జీవితంలోని అమూల్యమైన సమయం ఎంతగా నిర్వీర్యమైపోతుంది. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. 1 పేతురు 4:3. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, జీవిత యాత్రలో తెలియక తప్పిపోవుట సుదీర్ఘమైన పయనములో మురికి అంటించుకొనుటయే. వీటన్నిటిలో తరగని దేవుని కృప తోడుగా ఉండి బలపరిచి మనలను నడిపిస్తున్న దేవుని కృపను మనము దుర్వినియోగం చేస్తున్నాం. ప్రియ స్నేహితుడా, గురి ఎద్దుకు మన పయనం ముందుకు సాగుతుందా? ఆధ్యాత్మిక యాత్ర పరిపూర్ణమైన వైపుకు వెళ్తుందా, లేక ఉన్న చోటనే తిరుగుతుందా? సంవత్సరాలు గతించిపోతున్నా యాత్రను ప్రారంభించిన స్థలానికే మరలా వచ్చేస్తున్నావంటే ఇంకా యాత్రనే ప్రారంభించలేదన్నమాట. ఏదో నీ మనసాక్షిని సంతృప్తి పరచుకోవడానికి కాలక్షేపం చేస్తున్నావు, కానీ అది ఆత్మీయ ఫలితాలను ఇవ్వడం లేదు. ప్రియ స్నేహితుడా, వద్దు. ఇటువంటి జీవితం మనము జీవించొద్దు. కాలం విలువ ఎరిగి అది కరిగిపోకముందే, నీ చెయ్యి జారిపోకముందే ఆధ్యాత్మిక ఫలాలు ఫలించడానికి మన జీవితాలు మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధనిత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి ఒక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారి జీవితంలో గొప్ప మలుపును మీరు తీసుకుని రండి ప్రభువా. సమయము కొంచెమే అని అపవాది ఎరిగి వాడు తనకిచ్చిన సమయాన్ని వాడు సద్వినియోగం చేసుకుంటున్నాడు. అలాగే ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డలమైన మేము మాకిచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి కావలసిన కృప మాకు దయచేయండి ప్రభువా. భయంకరమైన దుర్దినంలో మేము ఉంటున్నాం. మేము సిద్ధపడి అనేక మందిని మీ కొరకు సిద్ధపరచులాగునా మాకు మీరు సహాయం చేయండి. దూరదేశంలో ఉండి ఇక ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి ప్రభు. వారికి నీ కాపుదల, నీ భద్రతను దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు. ఈ దినమంతా నీ సన్నిధిని దయచేసి ఏ తెగులు, ఏ శోధన మా గుడారాలకి సమీపించకుండా నీ కాపుదల మాకు దయచేసి మమ్మల్ని భద్రపరచమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.